కలిసే పోదామనుకున్న కవల దోస్తులను ఎలక్షన్ రాజకీయం వేరు చేసింది. సర్దుకుపోయిన దోస్తుకు సీటు దొరికింది. తగ్గేదేలే అన్న రెండో దోస్తుకు సీటు దొరక్కపోగా కనీసం గౌరవం దక్కలేదు. ఇదే ఆ పార్టీలో కలకలం రేపింది. ఒంటరిగా పోవాలని నిర్ణయించిన ఆ లీడర్ మీదే మిగతా లీడర్స్ గరమవుతున్నారట. అసెంబ్లీ పంచాయతీ ఇంకా నడుస్తోందట. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యవహారంపై కామ్రేడ్లు తలో మాట మాట్లాడుకుంటున్నారట. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేద్దామని చెప్పినా లైట్ తీసుకున్నారని ఫలితాల నుంచే తమ్మినేనిని టార్గెట్ చేశారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే విషయాన్ని కూడా కేంద్ర నాయకత్వానికి తమ్మినేని చెప్పలేదని ఫైర్ అవుతున్నారట. పాలేరులో ఆయనే పోటీ చేసిన 10,000 ఓట్లు రాకపోవటంపై మండిపడుతున్నారట ఎర్రన్నలు. తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి పార్టీ కష్టాల్లో పడ్డట్టు చెప్తున్నారట కామ్రేడ్లు. ఏ ఎన్నిక జరిగినా సిపిఎం కనీస ప్రభావం చూపలేకపోతోందట. తమ్మినేని నాయకత్వంపై కింది స్థాయి నేతలు కార్యకర్తలు అసహనంగా ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతోందట. పరిస్థితి ఇలానే ఉంటే పార్టీకి మరింత కష్టమని అంటున్నారట. తమ్మినేనిని రాష్ట్ర కార్యదర్శిగా తప్పించాలనే డిమాండ్ వస్తోందట. అసలు సిపిఎం లో ఏం జరుగుతోందో పార్టీ నాయకులకు అర్థం అవ్వడం లేదంట. పాలేరులో పార్టీ ఘోర ఓటమిపై తమ్మినేనినే కార్నర్ చేస్తున్నారట కామ్రేడ్లు. స్వయంగా ఆయనే పోటీ చేసిన 10,000 ఓట్లు రాకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఎర్ర జెండాకు గట్టి పట్టున్న ఖమ్మం జిల్లాలోనే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రమంతా సిచ్యువేషన్ ఏంటని బాధపడుతున్నారట. పాలేరులో 1983, 1985, 1994 ఎన్నికల్లో సిపిఎం గెలిచింది. 2004లో ఖమ్మం నుంచి తమ్మినేని గెలిచారు. ఈసారి పాలేరులో ఆయనకు డిపాజిట్ రాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి తమ్మినేని కాంగ్రెస్ తో కలవలేదని ఆరోపిస్తున్నారట. ఒంటరిగా పోటీ చేసి ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి మద్దతిచ్చారని కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేశారట. సీతారాం యేచూరి లాంటి నేతల్ని తమ్మినేని లెక్క చేయటం లేదని పార్టీలో కాంగ్రెస్లు చర్చించుకుంటున్నారట. తొందరపాటు నిర్ణయాలతో పార్టీకి నష్టం చేస్తున్నారని ఆయన సన్నిహితులే మాట్లాడుకోవటం సిపిఎంలో తీవ్ర చర్చకు దారితీసిందట. కాంగ్రెస్ పొత్తుతో సిపిఐ స్థానంలో గెలిచింది. మరో 2 ఎమ్మెల్సీ బెర్తులు దక్కనున్నాయి. ఒక ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట సిపిఐ నేతలు. సిపిఎం నేతలు మాత్రం పరేషాన్ లో ఉన్నారట.